ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమైనీ హెల్త్ కండిషన్ పై అల్లుకున్న మిస్టరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆయనకి ఏమైంది? అమెరికా చెబుతున్న మాటల్లో నిజమెంత? ఇరాన్ ఎందుకు ఉలిక్కి పడుతోంది? ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమైనీ గురించి గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ ఉత్కంఠను తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా కలకలం రేపాయి. మోజ్తబా ఖమైనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ట్రంప్ బాంబు పేల్చారు. ఒక దేశాధినేత గురించి మరో అగ్రరాజ్య అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణ విషయం కాదు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అసలు టెహ్రాన్ లో ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో మోజ్తబా ఖమైనీ చిక్కుకున్నారా అన్న అనుమానాలు బలపడ్డాయి. ట్రంప్ మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మోజ్తబా ఖమైనీ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. తనకు తెలిసినంత వరకు ఆయన ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని అనుకుంటున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ట్రంప్ మాత్రమే కాదు, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మోజ్తబా ఖమైనీ ప్రస్తుతం టెహ్రాన్లోని ఒక రహస్య ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారని, ఆయన ఒక కాలు పూర్తిగా కోల్పోయారని తెలుస్తోంది. లివర్ డ్యామేజ్ జరిగిందని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారనే ప్రచారం గుప్పుమంటున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇరాన్ భవిష్యత్ ఏంటి? ఆ దేశాన్ని నడిపించే తదుపరి నేత ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా చేస్తున్న ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.